సంతోష్ మేఘమాల గారు జెడ్పీటీసీ కొల్చరం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. సభకు నమస్కారం. ఈరోజు మన నర్సాపూర్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరిశన్న గారికి మరియు మన వెంకటరెడ్డి సార్ గారికి, మన అక్క సుంతక్క గారికి, అందరికీ మన టీఆర్ఎస్ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు కాంగ్రెస్ ఏమి హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి ప్రజల్లో నమ్మకం గురించి ఎట్లయితే ఓట్లు గుంజుకున్నదో, ఎట్లయితే దొబ్బుకుంటూ ఓట్లు వేసుకుందో, అదే విధంగా రేపు ప్రజల్లోకి ఏ విధంగా పోతుంది. బిడ్డ, నువ్వు 500 బోనస్ ఇస్తా అని చెప్పినావు రైతులకు. ఎక్కడ వాయే వడ్లు కొనుగోలు స్టార్ట్ అయినాయి. 500 బోనస్ ఇయ్యు, మా ఆడపడుచులకు 2500 ఇస్తా అని చెప్పి అబద్దాలు చెప్పి గద్దెనెక్కినావు. ఆ 2500 రూపాయలు ఇయ్యు. అంతేకాకుండా ఎక్కగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఎక్కడ వాయే నీ 2 లక్షల రుణమాఫీ? అట్లాంటి మన ప్రజల్లో చెప్పి ఎన్నో రకాల అబద్దాలు, ప్రలోభాలు పలికి ఓట్లు దన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రజలకు పోయి చెప్పుకోవడానికి మన కేసీఆర్ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం ముందు మన పార్లమెంట్ ఎలక్షన్లు మనకెంతో మంచి అభ్యర్థిని, ఎమ్మెల్సీ అభ్యర్థిని మనకు ఎంపీగా ఇస్తున్నాడు. కాబట్టి మా మండలి తరఫున కూడా మంచి మెజార్టీనిచ్చి, ఇంతకు ముందు ఉన్న మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీనిచ్చి గెలిపిస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు కూడా మేము ఖబర్దార్, ఈ సభ ద్వారా మేము వాళ్ళకు ఒకటే వినిస్తున్నాం. మా కేసీఆర్ ను ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏదో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు గద్దెనెక్కిన నుంచి మాటలు ఇంకా జరిగినాయి. ఆ మాటలు తప్పులు సర్దిద్దుకోకుంటే మా కార్యకర్తలందరూ నిన్ను ఎమ్మడవాడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీ దగ్గరనే కార్యకర్తలు ఉన్నారు అనుకుంటున్నావు. మా కార్యకర్తలంతా ఉద్యమం నుంచి పుట్టిన కార్యకర్తలు. బిడ్డ, మాకు ఉద్యమం అనేది కొత్త కాదు. నువ్వు బాగా ఆలోచించుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తలం కానీ, టీఆర్ఎస్ పెద్దలం కానీ, ఏదన్నా కానీ ఒక్క పిలిపించినట్టయితే, మా హరీష్ అన్న కానీ, మా కేటీఆర్ అన్న కానీ ఒక పిలిపించినట్టయితే నీ ఎంబడవాడి బట్టలు కూడా పడడానికి సిద్ధంగా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. జర జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మెదులుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం